ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. యా యా అసలు ఆ దాండి ఆట, రోకో ఆడిన దాండి ఆట గాని, అసలు రోహిత్ శర్మ గాని, కింగ్ కోహ్లీ గాని, హార్దిక్ పాండ్యా గాని ఏమైనా సెలబ్రేషన్ చేసిరా? శ్రేయస్ ఆడిన గంగం స్టైల్ ఆట ఏం ఆట భయ్య. ఈ ఆట అసలు ఏం ఫేమస్ తెలుసా? అప్పుడు కోహ్లీ గాని వాళ్ళు ఆడిన 2013 లో, మళ్ళీ ఇప్పుడు 2025 లో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ మళ్ళీ రిపీట్ చేస్తే ఏమైనా ఉందా అసలు మ్యాచ్? నిన్నటి మ్యాచ్ 140 CR 140 కోట్ల మంది కూడా చాలా సెలబ్రేషన్ చేసి ఉంటారు. మీరు కూడా సెలబ్రేషన్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనం మాట్లాడుకునేది నిన్నటి మ్యాచ్ గురించి చాలా ఉంది భయ. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు 251 రన్స్ వేసారు, మన వాళ్ళు 49 ఓవర్ లో అది చేసేసారు. దాని గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ వ్లాగర్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. దాని గురించి మాట్లాడుకునే దానికంటే ముందు, మన జీవితంలో మనల్ని అందరినీ ఎట్లా లైక్ చేయరు కాబట్టి కనీసం మీరు ఇక్కడైనా వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే, మీరు చూడాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు చూస్తారు, లైక్ చేస్తారు, కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు కాబట్టి. ఓకేనా? సరిగ్గా మనము డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అసలు ఏమైనా సెలబ్రేషన్, ఏమైనా విన్నింగ్ మనకు ఇండియా వాళ్ళకి తెలుసా? ఇది మనకు సెకండ్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ, సెకండ్ ట్రోఫీ. ఫస్ట్ మనకు 2013 లో వస్తే, ఇప్పుడు మళ్ళీ 2025 లో వచ్చింది. నిన్న డేట్ అసలు ఎవరు మర్చిపోతారు చెప్పు? హిస్టరీలోనే రాసేశారు అలాంటి మ్యాచ్ నిన్న. అసలు రెండు పెద్ద టీంలు, ఇండియా అండ్ న్యూజిలాండ్. దీని గురించి ఫస్ట్ మనం మ్యాచ్ సమర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. న్యూజిలాండ్ వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని, వాళ్ళకి అప్పుడే భయం అయిపోయింది. ఎందుకనంటే ఇండియా తోటి చేసింగ్ ఆడి ఆ ప్రెజర్ లో ఆడాలంటే చాలా కష్టం అయిపోతుందని వాళ్ళు ముందే ఊహించేసారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని మంచి రన్స్ కొట్టి, దాని తర్వాత ఇండియాని ప్రెజర్ లా నెట్టేసి మనం విన్ అయిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేసారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. న్యూజిలాండ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 251 రన్స్ చేసారు. దాన్ని ఇండియా వాళ్ళు 49 ఓవర్స్ దాకా తీసుకొచ్చి చేసేసారు. అసలు ఏమైనా మ్యాచ్, ఏమైనా జరిగిందా తెలుసా? ప్రతి ఒక్కటి కూడా మనం క్రిస్టల్ క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇండియా వరకు మంచిగా స్కిప్ చేయకూడదు, చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, ఫీల్డింగ్ అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్. అండ్ సేమ్ అట్లాగే ఇండియా కూడా సేమ్ పాయింట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. అండ్ ఓకేనా? ఫస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 251 రన్స్ వేసారు. దాంట్లో మరి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే రచిన్ రవీంద్ర అండ్ డేర్లీ మిచెల్ 68 రన్స్ వేసింది భయ్య. అది మాత్రం న్యూజిలాండ్ కి చాలా హెల్ప్ అయింది. 68 రన్స్ 251 కి రీచ్ కావడము. అండ్ రచిన్ రవీంద్ర వేసిండు. అండ్ దాని తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ గానీ, మిచెల్ బ్రేస్వెల్ గానీ హాఫ్ సెంచరీ చేయడంతో 251 రన్స్ కి అయితే చేరింది భయ్య. అండ్ ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ మాత్రం డేర్లీ మిచెల్ మాత్రం జబర్దస్త్ ఆడాడు. డేర్లీ మిచెల్ 68 రన్స్ చేయడంతో పాటు 251 రన్స్ కి అయితే న్యూజిలాండ్ చేరి మంచి ఒక ఫైటింగ్ టోటల్ అయితే వాళ్ళు చేసిరు భయ్య న్యూజిలాండ్ వాళ్ళు. మరి మన నుంచి, ఇండియా నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరు చేసిరు భయ్య అంటే వరుణ్ చక్రవర్తి. అసలు ఏమైనా చేసిండు భయ్య. 2 వికెట్లు తీసిండు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసిండు. కుల్దీప్ యాదవ్ మొత్తం ఇక్కడ చూడండి, మ్యాచ్ టర్నింగ్ పాయింట్ మొత్తం అదే. కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే రచిన్ రవీంద్ర ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర వికెట్ తీసిండో, అప్పుడు మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. రచిన్ రవీంద్ర గానీ క్రీజ్ లో ఉండే మాత్రం చాలా కష్టం అయిపోతుండే ఇండియాకి. ఎందుకంటే అంత మంచి బ్యాట్స్మెన్, అన్ని సెంచరీలు చేసిండు, అంత మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ మొత్తం మ్యాచ్ టర్న్ చేసిండు. కానీ ఇండియా వాళ్ళు 3 క్యాచ్లు మిస్ చేసిర్రు. మిస్టేక్స్, 3 క్యాచ్లు మిస్ చేసిర్రు. అండ్ న్యూజిలాండ్ కూడా తక్కువ తినలే, వాళ్ళు 2 క్యాచ్లు మిస్ చేసిర్రు. అసలు న్యూజిలాండ్, ఇండియా అంటేనే బెస్ట్ ఫీల్డింగ్, అసలు టాప్ లో ఉంటారు వాళ్ళు తెలుసా. అలాంటి వాళ్ళు క్యాచ్లు మిస్ చేసిరంటే అప్పుడప్పుడు జరుగుతాయి అట్లా, అంతే. అండ్ ఎండ్ ఆఫ్ ది డే న్యూజిలాండ్ వాళ్ళు 251 రన్స్ వేసి ఆల్అౌట్ అయ్యారు భయ్య. మరి దాన్ని ఇండియా వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ వచ్చి ఎట్లా చేసేది తెలుసా? అసలు మామూలు కాదు. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చి సెంచరీ పార్ట్నర్షిప్ అంటే ఒక 100 రన్నుల పార్ట్నర్షిప్ కనుక ఇవ్వకపోతే ఇండియాకి చాలా కష్టం అయిపోతుండే భయ్య. రోహిత్ శర్మ మాత్రం నిజంగా ఏమైనా ఆడినావు భయ్య, నిజంగా నీకు యాక్ట్స్ ఆఫ్ భయ్య. రోహిత్ శర్మ సెంచరీ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ 70+ రన్స్ చేయడం అనేది ఇండియాకు చాలా హెల్ప్ అయింది. చాలా ఆ విన్నింగ్ అనేది మెయిన్ కాజ్ వచ్చేసి రోహిత్ శర్మ. అండ్ దాని తర్వాత రోహిత్ శర్మ వికెట్, విరాట్ కోహ్లీ వికెట్, శుభ్మన్ గిల్ వికెట్ పడంగానే అందరూ ఇండియా వాళ్ళు షాక్. ఎందుకంటే
మ్యాచ్ గెలుస్తామా లేదా, ఇంత రసవత్తరంగా జరుగుతుంది, అప్పటి వరకు సప్పగా సాగుతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి 100 రన్ల పార్ట్నర్షిప్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా పోలే. దాని తర్వాత చూసుకో ఇంకా వికెట్లు పోవడంతో పాటు 3 వికెట్లు అయిపోయినాయి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా టెన్స్ ఫీల్ అయ్యారు భయ్య. నిజంగా అప్పుడు మ్యాచ్ మస్తు మజా వచ్చింది చూసుకో. దాని తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఏమైనా ఆడిరా భయ్య. కేఎల్ రాహుల్ అయితే నిజంగా ఇన్ని మ్యాచెస్ తనకు ఛాన్స్ రాలేదు మంచిగా ఆడి గెలిపించడానికి. కానీ ఫైనల్లో మాత్రం ఆ 30+ రన్స్ చేసి మ్యాచ్ అయితే గెలిపించేసిండు. ఇక్కడ మెయిన్ బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఇండియా వచ్చేసి రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ 48 రన్స్ పైన అవుట్ అయ్యాడు. అండ్ హార్దిక్ పాండ్యా కొట్టిన 6 అయితే ఏమైనా హైలైట్ అయ్యా. మ్యాచ్ స్టార్ట్ ఆఫ్ ది మ్యాచ్ అయితే హార్దిక్ పాండ్యా కొట్టిన 6 107 మీటర్ 6 కొట్టిండు హార్దిక్ పాండ్యా చూసుకో, మామూలుగా లేదు ఇంకా అది. అండ్ లాస్ట్ విన్నింగ్ షాట్ వచ్చేసి రవీంద్ర జడేజా బౌండరీ తోడైతే మ్యాచ్ అయితే విన్ చేపించేసిండు. అండ్ ఇండియా వాళ్ళకి నిజంగా తగ్గేదే లేదన్నట్టు ఆడారు. అసలు ఏమైనా సెలబ్రేషన్ తెలుసా, మస్తు సెలబ్రేషన్. అండ్ ఇండియాతోడే అయితే ఇండియా వాళ్ళు అయితే మ్యాచ్ అయితే గెలిచారు. ఛాంపియన్షిప్ ట్రోఫీ విన్నర్స్ వాళ్ళు. అండ్ సెకండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ మనకు 2039 2025. అసలు ఏమైనా తెలుసా, ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ రోజు అది, గర్వించే విషయం అది. ఎందుకంటే ఇండియా వాళ్ళు మనకు ట్రోఫీ తీసుకొచ్చారు కాబట్టి ఏమైనా ఆడారా, జబర్దస్త్ ఆడారు. అండ్ ఇట్లనే ఆడి ఇంకా మంచి మంచి ట్రోఫీస్ మనం తీసుకురావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీ బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డింగ్, బెస్ట్ క్యాచ్, ఇవన్నీ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ IPL 2025 వస్తుంది March 22 నుంచి. అండ్ వాటి ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ మీకు కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనకు ఒకసారి చూడండి, ICC ఛాంపియన్షిప్ ట్రోఫీలో 15 మ్యాచ్లు ఉంటే 15 మ్యాచ్లలో 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయితే 13 మ్యాచ్లలో మనకి 10 మ్యాచ్లు నేను కరెక్ట్ ప్రివ్యూ ఇచ్చిన, కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చిన. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 13 మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచిన నేను చెప్పినవి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి. నా యూట్యూబ్ ఓపెన్ చేసి, నా ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే నెక్స్ట్ IPL 2025 వస్తుంది. మీకు గనక ప్రీవియస్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 2025 IPL వస్తుంది కాబట్టి, ఓకేనా.